అన్నదాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నిట్టూర్పు అనేకమైనటువంటి వాటికి నిదర్శనం. అమ్మయ్యా బయటపడ్డానరా బాబు, ఎలాగో అలాగా అనుకున్నానుకోండి అంటాడు. లేదు ఇది ఇంక అయ్యే పని అనుకున్నాడు అనుకోండి అంటాడు. అది మీ మనస్సు చేసేసుకున్న నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన అలా అనలేదు అంటే ఆయన అమ్మయ్యా ముందు ప్రయాణం అయిపోయింది అని ఆయన అనలేదు అంటే ఆయనకు అది శ్రమ అనిపించలేదు. అనిపించకపోతే ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన అంటున్నారు ఇలాంటి 100 ఎన్నైనా గడచి వస్తాను, ఇది పెద్ద లెక్క అన్నారు వెనక్కి తిరిగి. దీనికి 100 యోజనాలను పేరా, ఇలాంటి 100 ఎన్నైనా దాటి వస్తానన్నారు ఆయన. ఇది బాహ్యంలో ఆయన యొక్క పరాక్రమం. అది మీరు సంతోషించవలసిన విషయం. అది పొగట్టా కాదు, తనని గురించిన స్తోత్రం కాదు. అది ఆయన శాప విమోచనమైన తర్వాత పొందినటువంటి గొప్ప స్థితి. నేను రామకార్యం మీద ఇలాంటివి ఎన్నైనా దాటి వస్తాను కాబట్టి సీతామాత దర్శనం కూడా చెయ్యగలను, పట్టుదల నిలబడుతోంది. ఇంకా అదే సంతోషంతో ఉన్నారు. కాదు ఆంతరంగా ఏమిటో తెలుసా అండి, ఈశ్వర కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ ఈశ్వర కార్యం అయిన తరువాత కానీ మీరు ప్రహృష్టవదన శ్రీమా ఎంతో సంతోషంతో వెళ్ళిపోవాలి తప్ప బడలిపోయినట్టు ఏదో కష్టపడి పూర్తి చేసినట్టు అలా బరువుగా ఉండి వెళ్ళకూడదు. చాలా సంతోషంగా వెళ్ళాలి. ఇవాళ ఈశ్వర కార్యం పూర్తి చేశాం, అబ్బబ్బా ఎంత సంతోషంగా ఉందండి అని ఆనందంగా వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితే మీకు ఆ పని యందు పూనిక నిలబడింది అని గుర్తు. సమధికోత్సాహము అంటారు చూసారా, అటువంటి ఉత్సాహంతో మీరున్నారు అని. ఇప్పుడు ఆయన ఇంకా లంకాపట్టణం దాకా వెళ్లకుండా ముందు ఆ వనములలో ఒకసారి తిరిగారు. షద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. అక్కడ గొప్ప పచ్చగడ్డి బీళ్లున్నాయి. ఆ పచ్చగడ్డి మైదానాల్లో తిరిగారు. చక్కటి రంగుతో